హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గోల్కొండ, పటాన్ చెరువు, హైటెక్ సిటీ, పంజాగుట్ట, లక్డీ కపుల్, టోలీ చౌకీ, బంజారాహిల్స్, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్పేట, శేర్లింగంపల్లి, ఎర్రగడ్డ, ఫిలిం నగర్, శంకర్పల్లి, ఖైరతాబాద్ ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. దాంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు జలమయం కాగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరో గంట పాటు నగరానికి భారీ వర్ష సూచన ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేజర్ గా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, బేగం బజార్, నార్సింగి, మణికొండ, గండిపేట్, బాచుపల్లి, మియాపూర్, కుతులాపూర్, బోరాబొండ, మోతీనగర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం అయితే కొద్దిసేపటి క్రితం అయితే దంచి కొట్టింది. అయితే మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, చాలా డిఫరెంట్ వెదర్ చూస్తున్నాం మనం. ఉదయం కూడా చాలా వరకు భారీగా ఎండ కాసింది. తర్వాత ఉక్కపోతతో ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే సాయంత్రం మధ్యాహ్నానికి వాతావరణంలో చేంజెస్ రావడంతో ఒక్కసారిగా మధ్యాహ్నం కూడా పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. దీంతో ప్రజలు కూడా కాస్త ఉపశమనం కూడా పొందారు. కాబట్టి ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. దీంతో ఇప్పటికే మనం డిఫరెంట్ వెదర్ చూస్తున్నాం. కొన్ని ఏరియాలో వర్షం పడితే మరికొన్ని ఏరియాలో ఉక్కపోత ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అయితే దాదాపు 1 అవర్ క్రితం కూడా వర్షం దంచి కొట్టింది. మేజర్ గా ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు మాదాపూర్, అదేవిధంగా ఇటు లింగంపల్లి, కూకట్పల్లి ఏరియాలో కూడా భారీ వర్షం పడింది. కొన్ని ఏరియాలో మామూలు వర్షం పడితే మరికొన్ని ఏరియాలలో భారీ వర్షం పడిన పరిస్థితి. కాబట్టి మరి పలు చోట్ల కూడా కొన్ని చెట్లు కొమ్మలు కూడా విరిగిపడ్డాయి. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితి. అంటే ఈ సాయంత్రం కురిసిన వర్షం మేజర్ గా ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాల్లోనే భారీగా వర్షం పడింది. దీంతో ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాల ప్రజలే ఎక్కువ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే వెంటలోకి జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలోకి దిగాయి. వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణం చేంజ్ కావడం, వర్షం పడడంతో కొంతవరకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా సిటీ పబ్లిక్ కూడా ఈ దసరా నేపథ్యంలో చాలా మంది కూడా షాపింగ్ కూడా ఈ రోజు వీకెండ్ కావడంతో బయటకు వెళ్లారు. మరోవైపు ఇటు కుటుంబ సభ్యులతో కూడా కాలక్షేపం కోసం కూడా బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి దీంతోనే కొంతవరకు వాహనదారులతో పాటు పబ్లిక్ కూడా ఈ వర్షంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే ఒక్కసారిగా మధ్యాహ్నం ఉదయం వేళ భారీగా ఎండ కాస్తే మరి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. దీంతో అక్కడక్కడ భారీ వర్షం పడితే మరి కొన్ని చోట్ల మోస్తారు వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి రాబోయే 2-3 గంటల్లో కూడా హైదరాబాద్ కూడా భారీ వర్షం ఉన్నట్టు కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇటు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వానలు కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ క్యూమోనింబస్ మేఘాలతోని కొన్ని చోట్ల భారీ వర్షం పడితే మరి కొన్ని చోట్ల మోస్తారుగా వర్షం పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ నెల చివరి వరకు మాత్రమే వర్షాకాలం కూడా ఎండ్ అవుతున్న నేపథ్యంలో, అంటే రేపటి వరకే ఈ నెల చివరి డే కావడంతో మరి ఒక మేజర్ గా అయితే సెప్టెంబర్ నెలనే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే మనం చూస్తాం దాదాపు 1 వీక్ నుంచి కానీ లాస్ట్ నెల ఆగస్టు నెల కూడా భారీ వర్షం పడడం నమోదైంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వర్షాకాలం అయితే ఈ సెప్టెంబర్ వరకే ముగుస్తున్న నేపథ్యంలో మరి చివరిగా ఒక 2 రోజులు 3 రోజుల పాటు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా ఇటు వాతావరణ శాఖతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా పలు సూచనలు కూడా చేస్తున్నారు. మరి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా ఇబ్బందులు తలెత్తినా కానీ, మరి ఎక్కడైనా మ్యాన్హోల్స్ పొంగి ఇళ్లలోకి వరద నీరు వచ్చినా కానీ మరి వాళ్ళు వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా సూచించిన నేపథ్యంలో మరి అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. మరి ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ యొక్క వర్షపాతం కూడా ఎక్కువగా నమోదే అవకాశం కనిపిస్తుంది. మరి రాబోయే 2-3 గంటల్లో కూడా నైట్ కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా
ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా ఇబ్బంది తలెత్తిన కానీ ఇక్కడ అంటే కొద్దిపాటిగా ఇటు ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం మరీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి నైట్ మాత్రం సతీష్, అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందా? ఈ రోజు సండే ఆఫీసులకు సెలవు కావడంతో అంటే ట్రాఫిక్ సమస్య కొంత తక్కువగా ఉందనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఈ రోజు వీకెండ్ కావడం ఒకటి, మరోవైపు దసరా షాపింగ్ కోసం కూడా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటకు వెళ్లి షాపింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడక్కడ కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తలెత్తాయి. మేజర్ గా ఇటు పంజాగుట్ నుంచి మొదలుకుంటే లగడికప్పుల వరకు కొంతవరకు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. అదేవిధంగా ఇటు బంజారీస్ రోడ్ నెంబర్ 12 నుంచి మొదలుకుంటే ఇటు పంజగుట్ట వరకు కూడా కొంతవరకు ట్రాఫిక్ అంతరం అయితే ఏర్పడింది. అయితే నిన్న మొన్నటితో పోలిస్తే మాత్రం ఈ రోజు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కొంచెం వీకెండ్ కావడంతో కొంతమంది ఇప్పటికే చాలా మంది కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు అయితే వాహనదారులకు అదేవిధంగా పబ్లిక్ కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే కొంతవైతే మినహాయింపు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మరి రేపు వర్కింగ్ డే కావడంతో మరి ఈ వర్షం ఒకవేళ రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వర్షం పడితే మాత్రం మళ్ళీ యథా మామూలే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మనం చూస్తాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉదయం కాస్త ఎండ కొడుతుంటే సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అవుతుంది. దీంతో ఎక్కువగా ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్లే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మనం చూసాం దాదాపు హాఫ్ అన్ అవర్ కిలోమీటర్కి గంట నుంచి 2 గంటలు పైన సందర్భం కూడా చూస్తాం. కాబట్టి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇప్పుడు ఈ రోజు సాయంత్రం పైన వర్షానికి మాత్రం కొంతవరకు అయితే ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పటికీ ఇటు వాహనదారులు కొంతవరకు పలు చోట్ల మాత్రం పలు ఇబ్బందులు అయితే తలెత్తాయి. మరి కొన్ని చోట్ల వర్షపు నీరు కూడా రోడ్లపై రావడంతో కొంతవరకు మ్యాన్హోల్స్ కూడా పొంగిపోయి వర్షపు నీరు రావడంతో కొంతవరకు పబ్లిక్ అయితే ఇబ్బంది పడ్డారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని చోట్ల మోస్తారు వర్షం పడితే మాత్రం మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది. కాబట్టి మేజర్ గా ఇప్పుడు కురిసిన వర్షం అయితే ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాల్లో నమోదైనట్టుగా మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో మరి ఈ నైట్ వరకు మరో 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటి వరకే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాల్.